బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు సన్యాసరావు అండి. బాబాయ్ గారు మీరు ఏం పని చేస్తారు? ఆటో తోలుతాండి. ఆటో డ్రైవర్ మీరు. ఎలా ఉంది బాబాయ్ గారు 6 నెలల్లో చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన అయితే బాగానే ఉందండి. ఆటోలు ఎక్కువైనాయి, బాగా ఎక్కువైన వల్ల కొద్దిగా వ్యాపారం కొద్ది తగ్గింది. అయితే ప్రస్తుతానికి అలాగా ఒక 500-600 రూపాయలు చేసుకుంటున్నాం ఈ రోజు మొత్తం మీద. ఇంతవరకు అంత వ్యాపారం అంటే లేదు, ఎందుకంటే అన్ని స్కూటీలు గీటీలు అన్నీ ఇంటింటికి ఉన్నాయి కదండి. అందుగురించి వ్యాపారం కొద్ది తగ్గింది. కానీ చంద్రబాబు పరిస్థితి పర్లా, రోడ్లు గిట్లు బాగానే వేస్తున్నారండి. రోడ్లు కూడా అక్కడక్కడ ఇవి ఉన్న రోడ్లు బాగా పోయిన గట్ట చేస్తున్నారు, బాగానే ఉంటుంది ప్రభుత్వం మాత్రం. బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆటో వాళ్ళకి ఈ పాటికి 15,000 10,000 వేసేవాడు కదా. మీ గతంలో 10,000 రూపాయలు వేసేవాడు అంట వాహన మిత్ర అని చెప్పి అని కొంతమంది మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉంటే నిజంగా 10,000 వేసేవాడు, ఇప్పుడు చంద్రబాబు ఏం ఆటో వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పి కొంత మాట వస్తుంది. ఎంతవరకు నిజం అంటారు ఇది? అయితే వాస్తవం వేసేవాడు, వేసినా సరే కేసులు గట్రా రాసేవారు. అలాగే డబ్బులు మనకు వచ్చేట్టు ఇలాగ అయిపోతుండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో కేసులు గట్ట ఏం ఆటో వాళ్ళని ఏం అంటలా. ఆటో వాళ్ళని ఏం లేకపోయినా సరే పెద్ద అవ్వట్లేదు. మన ప్రభుత్వం మనం వెళ్తే వాళ్ళు ఏం అంటలేదు, కొద్దిగా తేడాగా ఉంటే మనం మాత్రం అలా అడ్డుతున్నారు ఏంటి పద్ధతి అనేసి. కానీ ప్రస్తుతానికి అయితే ఏం ఆపట్లా ఆటో వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు గతంలో ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేసేవాడు వాహన మిత్ర అని చెప్పి. అయితే ఇప్పుడు చాలామంది ఒక ప్రశ్న అడిగాం, అన్న ఇప్పుడు మీ ఆటో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఉంటే 10,000 రూపాయలు ఇచ్చేవాడట, కొంతమంది ఆటో వాళ్ళు మాట్లాడుతున్నారు నిజమేనని అడిగితే చాలామంది ఆటో వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి నిజంగానే 10,000 వేసేవాడు, కానీ వెనక ఒక నెల లోపే, ఇప్పుడు 1వ తారీఖున 10,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఆ నెలలోనే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రెడీగా ఉండేవాడు. ఎందుకు? చలానాలు 10,000 రూపాయలు ఇచ్చి ఆ చలానా ఈ చలానా అని చెప్పి బ్రేక్ అయిపోయింది, అదే అయిపోయింది, ఇన్సూరెన్స్ అయిపోయింది అని చెప్పి చలానాల మీద చలానాలు కట్టించేవాడు. ఇచ్చేది 10,000, వసూలు చేసేది 20,000 30,000 రూపాయలు. ఆ పైగా రోడ్లైనా సరిగ్గా ఉండే అంటే రోడ్లు కూడా సరిగ్గా ఉండే కాదు. ఒక ఆటో రోడ్డు మీద వెళ్ళిందంటే చాలు ఏదో ఒకటి ఇరగడం, దాన్ని రిపేర్ చేయించుకోవడానికి మళ్ళీ డబ్బులు. ఇచ్చేది 10,000, ఖర్చు మాత్రం 30,000 రూపాయలు. ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన, మాట్లాడితే వాహన మిత్ర ఇచ్చి 10,000 ఇచ్చి ఆదుకున్నా అని చెప్పి మళ్ళీ వాహన మిత్ర ఇచ్చిన తర్వాత వాళ్ళతో పాలాభిషేకాలు చేయించుకుంటానికి. జగనన్న దేవుడు, ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంకా దేవుడు అంటూ స్థానిక ఎమ్మెల్యేలు ప్లస్ జగన్మోహన్ రెడ్డి పాలాభిషేకాలు చేయించుకునేవాళ్ళు. ఎందుకంటే పైన రూలు, పైన జగన్మోహన్ రెడ్డి చెప్తాడో లేదంటే వాళ్ళ సన్నిహితులు చెప్పేవాళ్ళు చెప్తారు. కానీ ఏం చెప్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేయాలని చెప్తారు. వెంటనే పాలాభిషేకాలు చేయడం ఎన్ని చూడలేదు ఇవన్నీ. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక సూటి ప్రశ్న, మీరు ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళు రానట్టే ఉన్నారు. కానీ ఏనాడైనా ఒకసారి ఆటో వాళ్ళ పరిస్థితిని ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారా? అరే 10,000 ఇస్తున్నామో అది అందుతున్నాయో లేదని చెక్ చేస్తున్నారా? 100 మంది అప్లై చేస్తే 20 మందికి వస్తుంది, 70 మంది 80 మందికి ఈ వాహన మిత్ర వచ్చేది కాదు. పేరుకు మాత్రం వాహన మిత్ర అందరికీ ఇచ్చేస్తామని చెప్పి మాటలు చెప్పడం. ఈ రోజున ఆటో డ్రైవర్ పరిస్థితి చూడండి. ఆటో డ్రైవర్లు మొత్తం ఎందుకు ఒక్కరు కూడా ఆటో వాళ్ళు కూడా మీకు ఓట్లు వేయలేదంటే ఇలాగే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో దోచుకున్నట్టు కనబడదు ఇది గత ప్రభుత్వంలో. ఒక చేత్తో ఇచ్చేస్తున్నాం 10,000 ఇస్తున్నాం, వెనక 20,000 30,000 వసూలు చేపిస్తా ఉన్నాం. అంతేకాకుండా ట్రాఫిక్ సంబంధించినటువంటి సిగ్నల్స్ అవి ఉంటాయి కదా, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పెడతావు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు పెడతావు? నువ్వు స్కాన్ చేస్తూ ఉంటారు కదా, మన బండి నెంబర్ స్కాన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ బండి మీద కనుక ఏమైనా చలానాలు ఉన్నాయనుకోండి, దానికి తెలియకుండానే వెంటనే దానికి వడ్డీ కూడా పడిపోయేది. ఈ టైంలో కట్టకపోతే దానికి పెనాల్టీ ఛార్జెస్ అని చెప్పి పెనాల్టీ ఛార్జెస్ వేసేవాడు. అంతేకాకుండా ఎవరైనా ట్రాఫిక్ ఇన్స్పెక్టరు, అంతేకాకుండా ఒక్కసారి దాన్ని స్కాన్ చేసినప్పుడు మనిషికి తెలియకుండా దాని మీద చలానాలు వసూలు చేసేవారు. సో ఇలాగా జగన్మోహన్ రెడ్డి గతంలో టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రకంగా డబ్బులు సంపాదించేవాడు. అంతేకాకుండా ఇదే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని నియమించుకొని అనేక మంది దగ్గర ఈ చలానాలు వసూలు చేసేవాడు. ఎటు చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ వాహనాల ద్వారానే చలానాలు కట్టకుండా గవర్నమెంట్ కొంత ఆదాయం జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు. సో జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ఆటో వాళ్ళు చాలామంది వ్యతిరేకత అవ్వడానికి కారణం ఇదే. ఇస్తాడు లాక్కుంటాడు, ఇస్తాడు లాక్కుంటాడు, ఇదే కాన్సెప్ట్తో ఉన్నారు. అంతే ఆటో వాళ్ళు ఏంటో పాలాభిషేకాలు చేసేవారు, అవి చేసేయాలి ఈ చేసేయాలి అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. ఈ సాక్షి పేపర్ గురించి తెలియదేముంది, జగనన్న కోసం పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు, జగనన్న కోసం పూలమాలలు వేసారు, జగనన్న కోసం ఆటో వాళ్ళందరూ సైన్యమే కదిలేరని చెప్పి అబ్బో ఊదరగొట్టే మాటలు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిస్థితి తెలిసే గతంలో మీకు 150 160 సీట్లు ఇచ్చారు. మీకు ఈరోజు కేవలం 11 సీట్లు పరిమితమయ్యారంటే ఇలాంటి పనులే. అనవసరపు పథకాలు ఇవన్నీ.
ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా పెట్టారా మీరు? ప్రజల కోసం ఏమైనా ఆలోచించేసినవి ఏమైనా ఉన్నాయా? నవరత్నాలు అని చెప్పి ఆ నవరత్నాల్లో ఎంతమందికి ఏ అయితే అర్హతలు ఉన్న వాళ్ళకి ఎన్ని పథకాలు అందే ఎప్పుడైనా మీరు అబ్జర్వేషన్ చేశారు గత 5 సంవత్సరాల్లో? పథకాలు ఇచ్చేస్తున్నాం, బట్టలు నొక్కేస్తున్నాం, పథకాలు ఇస్తున్నాం, బట్టలు నొక్కుతున్నాం అని చెప్పి ఇదే కాన్సెప్ట్తో ఉన్నారు తప్ప పథకాలు ఇచ్చేటప్పుడు బటన్ నొక్కినప్పుడు అవి నిజంగా ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదంటే ఏమన్నా మధ్యలో అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి ఏనాడైనా ఆలోచించారా? ఇలాంటి ఏమీ ఆలోచించే దాఖలాలు ఏమి ఉండవు. ఇంకేమనంటే మేము అది చేసేసాం ఇది చేసేసాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. తీరా చూస్తే 11 సీట్లు పరిమితం అయ్యారు. ఈ రోజున ప్రతి సామాన్యుడి దగ్గర నుండి ఉద్యోగస్తుల వరకు అందరూ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ఎక్కడ నీకు బుద్ధి చెప్పాలో అక్కడ బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఇలా మాట్లాడారనుకో ఏం చేస్తారు? అక్రమ అరెస్టులో దౌర్జన్యాలు చేసి బొక్కలో వేసేవాడివి, చిత్తకొట్టి బయటకు వదిలేవాడివి. నీ గురించి తెలిసే ప్రజలు ఆలోచించి అయ్యా జగన్మోహన్ రెడ్డితో మేము పెట్టుకోలేము, జగన్మోహన్ రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలంటే ఈ ఓటు అనే ఆయుధం ఉందని బుద్ధి చెప్పాలని చెప్పి ప్రతి వారు ఈ ఎలక్షన్ వచ్చేదాకా ఆ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి కట్ట టైంలో బుద్ధి చెప్పారు. కనీసం ఈ రోజుకైనా సరే ఆటో వాళ్ళ పరిస్థితి రోడ్ల గురించి ఒకసారి చూసుకుంటే ఈ ఆటో వాళ్ళు ఇప్పుడు సురక్షితంగా ఇంటికి వెళ్ళే వాళ్ళ వాహనాలు ఎలా ఉన్న వాహనాలు అలాగ వెళ్తూ ఉన్నాయి. గతంలో అలా కాదు కదా. ఒక ఆటో రోడ్డు మీద వెళ్ళిందంటే రిపేర్ స్థానంలో ఎక్కువగా ఉండేది. ఇక్కడ ఇంటికి వెళ్ళే దారిలో తక్కువ, ఇంటికి వెళ్ళి ప్రశాంత్ ఇంటి దగ్గర ఆటో స్టార్ట్ చేసుకొని సర్వీస్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేది తక్కువ, వెళ్ళేది రిపేర్ స్థానాలకు వెళ్ళేది ఎక్కువ. ఎందుకంటే రోడ్లు అంత బాగుండేవి మరి గతంలో. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరి మీద బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంది. సామాన్యులకి ఏం కావాలో అలా అందిస్తూ ఉంది. ఆటో వాళ్ళకి ఏ రకంగా ఆదుకోవాలో అలా ఆదుకుంటూ ఉంది. ఆటో వాళ్ళకి ఈ సంబంధించి సబ్సిడీ లోన్స్ ఇలాంటి వాటిని కూడా కల్పించడం కోసం రంగం సిద్ధం చేసింది. సో ఎటు చూసుకున్న కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఒక్కటొక్కడికి అన్నీ చేసుకుంటూ వస్తుంటే బురద జల్లే వాళ్ళు బురద జల్లుతూనే ఉంటారు. అలాంటివి పట్టించుకుంటే మనం ముందుకెళ్ళాం. ఎవడు ఎన్ని వాగినా ఎన్ని చేసినా సరే కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన వ్యవహరించి నడుస్తుంది కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం పట్టం కట్టి అధికారం చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇంకొక విషయం, ఈ రోజున ఆటో వాళ్ళకి కొంత సమస్య రాబోతూ ఉంది. ఏంటది? ఉచిత బస్సు ప్రయాణం పెడితే మా యొక్క ఆటో వాళ్ళకి పరిస్థితి ఏంటని చెప్పి మాట్లాడుతున్నారు. ఆటో వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. సో మీకు ఎట్టి పరిస్థితులు అన్యాయం చేయరు. ఎవరెవరో ఏదో చెప్పిన మాటలనేసి కూటమి ప్రభుత్వం ఏదో బురద జల్లి రాజకీయాలు చేసుకోకండి. చంద్రబాబు నాయుడు గారు ఒక పథకాన్ని రిలీజ్ చేసినట్టు దానికి ఆల్టర్నేటివ్ కూడా దానివల్ల ఎవరైనా నష్టపోతే గనక వాళ్ళకి ఏం చేయాలో కూడా మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తే ఆటో వాళ్ళు నిజంగానే కాస్త వాళ్ళకి సర్వీస్ లేక ఇబ్బంది పడతారు. అలాగని చెప్పి మీ ఆటో వాళ్ళకి అన్యాయం చేయరు కదా. మీ ఆటో వాళ్ళు కూడా కొంత గౌరవ వేతనం ఎంతో కొంత వచ్చేలాగా మీకు ఎంతో కొంత సహాయం చేసేలాగా కూడా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో ఏది అధైర్యపడవద్దు. ఎవరెవరో ఇది చెప్పినట్టు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించుకోవద్దు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు మీ ఆటోలు కూడా మంచి చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.